అర్థమైపోతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా అని. అవును, నీకు ఎంతమంది అన్నా చెల్లెలు? నేను ఒక్కదాన్నే. ఓహో, మంట అయిపోయినా. అంటే ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఈజీగా మేనేజ్ చేద్దాం. మా ఇంట్లో 20 మంది ఉంటారు. ఏంటి? మాది జాయింట్ ఫ్యామిలీ. బాబోయ్. మా నాన్న భానుప్రసాద్. నేను పుట్టిన 2 ఏళ్లకే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నాన్న మొరటోడ్లా మారిపోయారని అందరూ అంటూ ఉంటారు. నాన్న అంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు, ఊరందరికీ భయం. ఆయన చెప్పిందే వేదం. నాన్నకు నచ్చితే వదులుకోరు, నచ్చకపోతే అసలు పట్టించుకోరు. ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్. ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్తో దిగిన ఫోటోలో ఉంది. మా పెద్ద మావయ్య ప్రసాదరావు పేకాట్ అంటే మహాపిచ్చి. మా పెద్దత్తయ్య మహాలక్ష్మి, వాళ్ళ కొడుకు చిట్టి. చిన్న మావయ్య గిరి 15 సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చాడు. ఎప్పుడు నెక్స్ట్ పండుగ చూసుకుని వెళ్తానంటాడు. మా చిన్నత్తయ్య శ్రావణి. ఇల్లరికం వచ్చిన మా మామయ్యలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే. మా పెద్ద బాబాయ్, మా పెద్ద పిన్ని, మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు. ఇదే నా పెట్ కిట్టు. ఫ్లోలో అన్నా భలే అన్నానే బకరా అని. అసలు ఈ ప్లాన్ అంతా ఇందుదే కదా? కాదు, మా తాతయ్యది. దానికి ఏవేవో కళ్ళున్నాయిరా. పెద్ద చదువులు చదివి ఏదేదో చెయ్యాలని. అట్టాను దాన్ని పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంట ఏమిటి? అది ఆ ఎదవికిచ్చి. వాడికేంటి తక్కువ? వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుందన్న. అక్క చనిపోయిన భూమిని తన కొడుకిస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు. అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న? నీకు నాకు కాదురా, దానికే. ఏంటది? ఆ, అమ్మ, ఆ, అది పట్టణంలో ఎవరన్నా ప్రేమించిందంట్రా. అమ్మ ముసలోడా చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఉంటాడుగా ముసలోడు అక్కడ. వీళ్ళందరినీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ మీ నాన్న మనసులో ఏముందంటావు? పెళ్లి కొడుకు వస్తున్నాడంటగా. పెళ్ళెప్పుడో? అక్కనిచ్చిన బావకు కూడా చెప్పలేదు. వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా, ఇక్కడి నుంచి పంపించేయడానికి. నా కూతురు ఒకడిని ప్రేమించిందని తెలియగానే కాదు కూడదు అంటే దానికి 18 ఏళ్ళు దాటాయన ధైర్యం చాలు లేచిపోవడానికి. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. దాన్నే ప్రేమనుకుంటుంది పిచ్చిది. అందుకే ఇక్కడ రమ్మన్నాను. ఇంతమంది ఉన్నాం. వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా? నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా? అంటే అర్థం ఏంటి? ఆడంటే మనకి ఇష్టం లేనట్టుగా. అదే కదా ఆయన చెప్పేది. నీకు అర్థమైందో లేదోనని. ఒక్కటి మాత్రం ఖచ్చితం బావా, అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతురిని ఇంటి కోట్లవుతుంది. వస్తున్నాడుగా.